రాయలసీమలో కూడా ఇరిగేషన్ వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యమై మళ్ళీ ఒక 20 సంవత్సరాలు వెనక్కిపోయినటువంటి పరిస్థితిలో. ఎందుకంటే దానికి ఉదాహరణ ఏదైతే మన హంద్రీ నివా మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 3850 క్యూసిక్ల నీరు సామర్థ్యంతో మరి హంద్రీ నివాకు మరి యొక్క ఎత్తిపోతలకి శ్రీకారం చుట్టడమే కాదు, ఏదైతే ముచ్చుమర్రిని కూడా దీనికి ప్యారలల్గా మరి నిర్మాణం చేసి ఈ హంద్రీ నివా ద్వారా ఈ రాయలసీమకు సంబంధించి 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి సాగునీరు త్రాగునీరు అందించాలనే ఆలోచనతో ఆయన పనిచేస్తే మరి ఆ పని కూడా మనం చూసాం. మరి ఈవేళ చూస్తే మరి 1800-1900 క్యూసిక్లు మాత్రమే వస్తున్నటువంటి పరిస్థితి. అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏదైతే 3850 క్యూసిక్లు వెళ్ళాలనేటువంటి పనులు ఏదైతే గత 5 సంవత్సరాల్లో కూడా పూర్తి చేసి ఉంటే ఈవేళ పూర్తి సామర్థ్యంతో హంద్రీ నివాను మనం ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఉండేది. దానికి గల కారణం మనం చూస్తే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో హంద్రీ నివాకి మరి దగ్గర 4000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో మనం ఖర్చు పెడితే 500 కోట్లు కూడా గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి కాలంలో మరి యొక్క హంద్రీ నివాకు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. అందుకే 60 టీఎంసీల నీరుని తీసుకోవాల్సిన హంద్రీ నివా ఈవేళ 20-25 టీఎంసీల నీరుని కూడా వాడుకోలేనటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఏదైతే హంద్రీ నివా మరి పూర్తి సామర్థ్యంతో పనిచేసేటువంటి విధంగా ఇప్పుడు ఏదైతే 1800-1900 క్యూసిక్లు కాకుండా దీన్ని ఏదైతే ఇప్పుడు పంపులు ఏవైతే ఆల్రెడీ ఉన్నాయో దాని ప్రకారం 3850 క్యూసిక్లకి ఏదైతే మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో దాన్ని విస్తరణ చేపట్టి ఆ యొక్క పూర్తి సామర్థ్యంతో హంద్రీ నివాను ఉపయోగించుకునేటువంటి విధంగా ప్రణాళిక సిద్ధం చేయమని ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారమే ఈరోజు ఈ యొక్క ఉన్నతాధికారులు ఇరిగేషన్ అదేవిధంగా మేము కూడా మరి ఏదైతే హంద్రీ నివా మాల్యాల దగ్గర నుంచి మరి దగ్గర 700 కిలోమీటర్లు ఏదైతే మెయిన్ కెనాల్ ఉందో ఇదంతా కూడా ఇన్స్పెక్షన్ చేసుకుని ఒక ప్రాక్టికల్గా ఒక రిపోర్ట్ తయారు చేసుకుని అది కూడా ఒక టైం బాండ్ పెట్టుకుని